హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో చూడొచ్చు ఆ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ డైలీ ఒక ట్విస్ట్, డైలీ ఒక మలుపులా అయితే కొనసాగుతుంది. సో నిన్న చూసినట్టయితే శేఖర్ భాషపై దాడి జరిగింది. తను హాస్పిటలైజ్డ్, తను ఒక కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో తను ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో తన హెల్త్కి సంబంధించి ఎలా ఉంది, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో తను మనకి ఇప్పుడు జూమ్ కాల్లో తను మనకి అందుబాటులో ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. సో తన హెల్త్ అయితే బాగోలేదు. సో తన హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది, మనందరం చూస్తూ ఉన్నాము. సో మనం అడిగినందుకు బ్రదర్ మన కోసం కేవలం కాల్కి, జూమ్ కాల్కి రావడం జరిగింది. సో మాట్లాడదాం. సో అన్నా, హలో. యా యా వినబడుతుంది. ఎలా ఉన్నారండి, ఎలా ఉంది? నిన్న దాడి జరిగింది అంటూ మీపై కూడా వస్తున్నాయి. అలాగే నిన్న మీరు మీడియాలో మేము చూసాము, మీపై దాడి జరిగిందని చెప్పి కూడా మీరు చెప్పడం మనం చూసాం. ఎలా ఉంది హెల్త్ సిచ్యువేషన్, ఎలా ఏ విధంగా ఉంది? నొప్పులు బాగా తిరిగినాయి. ఇది టీకేం కలే కానీ ఈ బోన్, కాలర్ బోన్ ఎఫెక్ట్ అయింది. ఓకే, ఏం జరిగింది? మీపై దాడి జరిగింది అంటూ కూడా ఆ వార్తలు వస్తున్నాయి. సో మనం చూసాము మీపై దాడి జరిగింది, హాస్పిటలైజ్ కూడా మీరు ఉన్నారు. అసలు వాస్తవంగా అసలు ఏం చెప్తారు? ఎప్పుడైతే నేను అసలు ఫస్ట్ ప్రీతి అండ్ ఉదయని మీడియా ముందుకు తీసుకొచ్చాను, వాళ్ళు అంటే చిన్న పిల్లలకి కూడా ఈఎంఐ అలవాటు చేసి వాళ్ళని లోపరుచుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళతో ఎలా ఆడుకుంటుంది అనేది వాళ్ళు ఎప్పుడైతే చెప్పడానికి ముందుకు వచ్చారో అప్పటి నుంచి నా మీద అటాక్ స్టార్ట్ అయింది. అంటే అప్పటిదాకా ఏదో మాటలు ఇట్లా ఉన్నాయి, ఆ రోజు చెప్పిసిరేయడం కానీ, అంటే డైవర్ట్ చేయడం, మ్యాటర్ తెలియకుండా డైవర్ట్ చేయడం అనేది మొదలెట్టారు. ఆ తర్వాత నేను ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ దిలీప్ శంకర గానీ లేకపోతే ఈవిడ గానీ వచ్చి ఏదో బూతులు మాట్లాడడం, ఏదో ఏదో రకంగా నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోయి చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ అయినా కూడా నేను తగ్గకపోయేసరికి సరే మొన్న రాత్రి ఏమైంది, ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. టీవీ ఛానల్ అండ్ న్యూస్ పేపర్ వాళ్ళది, డైరీ న్యూస్. అయితే వాళ్ళు వెళ్ళాను. బట్ వెళ్ళడమే బాగా లేట్ నైట్ అది యాక్చువల్ గా 10:30, 11 అట్లా వెళ్ళాను. ఇంటర్వ్యూ జరుగుతుంది, లైవ్ అది. సో అక్కడికి వచ్చేసింది మనుషులు వేసుకొని, ఒక 3 మనుషులు వేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆ స్టూడియో తలుపులు దబా 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 బాడీరే అని మీరు ఆ లైవ్ కనుక చూస్తే, ఇంద్రప్రభ లైవ్ అది మీరు చూస్తే అక్కడ లాస్ట్ లైవ్ లో మీకు వినబడుతూ ఉంటుంది ఆవిడ అరుపులు, దెబ్బ దెబ్బ బాధటం. ఆ యాంకర్ కూడా చెప్తూ ఉంటుంది, అమ్మ మీకు కావాలంటే తర్వాత అవకాశం ఇస్తాం, ఇప్పుడు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేడు అన్న కూడా అసలు గట్టిగా బూతులు వేయడం. తర్వాత వాళ్ళు 100కి కాల్ చేయడం. ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ మెట్ట కింద కాపు కాశారు. నాకు తెలియక వెళ్ళిపోయిందని నేను బయటకు వచ్చాను. మెట్లు దిగుతుంటే ఆవిడ చెట్లు అందరూ వెనకాల ఉన్నారు. సో నా మీద చెప్పులు ఇసే ప్రయత్నం చేస్తుంది. సో నేను తప్పించుకొని దూసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా వాళ్ళందరూ కూడా మీద పడడం, కొట్టడం ఇదంతా జరిగింది. ఓకే, అంటే మీ వర్షన్ ఏమో వాళ్ళు కింద మీకోసం వెయిట్ చేసి మరి కొట్టారంటూ, కానీ అటు ఆ లావణ్య వర్షన్ అంటే ఏదైతే స్టెప్స్ దిగుతుంటే కావాలని నాపై దాడికి ప్రయత్నించారు, సో నాకు కొన్ని దెబ్బలు తాకినాయి అంటూ కూడా తను పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు ఫైల్ చేయడం మనం చూస్తున్నాము. అంటే ఎలా చూడవచ్చు ఒక మాట. సో అర్ధరాత్రి 12 గంటలకి ఆంధ్రప్రభ స్టెప్స్ దగ్గర ఆవిడ ఏం చేస్తుందండి? నేనేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళానా? నేను ఆవిడ పైన నేను దాడి చేయాలంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి. బట్ ఆవిడ నా లైవ్ దగ్గర నేను ఉన్న చోటకి వచ్చి ఆవిడ బూతులు, మీరు వినండి ఆ లైవ్, ఎవరి సాక్ష్యాలు అక్కర్లా, మీరు ఆంధ్రప్రభ లైవ్ చూడండి. ఆవిడ ఎంత దారుణంగా, ఎంత రౌడీజం చేస్తూ ఉండిందో అక్కడ. ఆవిడ రౌడీజం చేసి మళ్ళీ నేనేదో సెల్ఫ్ డిఫెన్స్ నేను ముందుకు వెళ్ళిపోతుంటే మళ్ళీ దాన్ని కూడా ఆడపిల్ల మీద చేస్తారు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి అదే పని అనమాట. బేసికలీ వాళ్ళందరూ అందుకనే కాసుకున్నారు అనమాట. ఫస్ట్ ఆవిడ ఏంటంటే రెచ్చగొట్టాలి, బూతులు తిట్టాలి, చెప్పుల మీద విసిరేయాలి. సో నేనేదో సెల్ఫ్ డిఫెన్స్ కోసం అలా తోసి ముందుకు వెళ్తుంటే ఇంకా ఆడపిల్లని అది ఇది అని చెప్పి వాళ్ళు వచ్చి కొట్టడం అనమాట. అది జరిగింది. బట్ అదే అంటున్నాను, నేను దాడి చేయాలంటే నేను ఆవిడ ఉన్న చోటుకి వెళ్ళానా? ఆవిడ నేను ఉన్న చోటుకి వెళ్ళిందా? అర్ధరాత్రి ఆంధ్రప్రభ
జీ న్యూస్ ఈ రెండు ఒకటే బిల్డింగ్ లో ఉంటాయి. జీ న్యూస్ టాప్ ఫ్లోర్ లో ఉంటుంది, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ కిందే ఉంటుంది. బట్ వాళ్ళది కూడా లైవ్ యూట్యూబ్ లైవ్ నడుస్తుంటాయి కదా. సో అక్కడ ఆంధ్రప్రభ నుంచి ఒక కనీసం మెట్లు ఉంటాయి బాగా కిందకి దిగడానికి. మెట్లు దిగుతుంటే అక్కడ కాపు కాసి ఇలాంటి పని చేశారు అర్ధరాత్రి దొంగలాగా. ఓకే, అంటే ఇంకొన్ని వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. శేఖర్ భాష ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతమందితో కలిసి లావణ్య శేఖర్ భాషని కొట్టింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మీరు కలెక్ట్ చేశారు అంటూ కూడా మాకు బయట వినిపిస్తున్న టాక్. మరి దీన్ని మీరేమంటారు మరి? లేదు 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 యాక్చువల్ లేదు 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 వినండి. యాక్చువల్గా ఇది ఖచ్చితంగా తప్పు, అబద్ధం, ఫాల్స్ ప్రచారం. అలాంటిది ఏం చేయలేదు. కానీ ఆ రోజున నేను ఇంకా చాలాసేపు కూర్చోబెట్టేశారు లోపల. ఆ అమ్మాయి ఇట్లా బయటంతా రౌడీజం చేసి గట్టి గట్టిగా అరిచి ఆ ఛానల్ వాళ్ళందరినీ బూతులు తిడుతుంటే ఆవిడ బ్యాంకర్ కూడా భయపడిపోయి వద్దు సార్ మీరు బయటకు వెళ్ళదు ఇప్పుడు వెళ్ళొద్దు అంటే, సరే కొంచెంసేపు కూర్చున్నాను. నేను కూర్చున్న తర్వాత బయట ఇప్పుడు ఇక్కడ కాకపోతే మీ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారా అది అని. అప్పుడు నాకు ఇంకా ఒళ్ళు మండిపోయింది. అంటే నేను ఇంకా మా ఇంటికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళని అలర్ట్ చేద్దాం, ఒకవేళ ఏమన్నా సెక్యూరిటీ వాళ్ళకి పోలీసులకి ఫోన్ చేద్దామని చెప్పి నేను ఫస్ట్ అందుకని బయటకు వచ్చాను. కాకపోతే ఇంటికి రావడం అట్లా ఏం చేయలేదు వాళ్ళు. బట్ అక్కడే అయింది. ఆవిడ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి పోయింది. నన్ను జనాలతో కొట్టించి నన్ను బూతులు తిట్టి నా మీద చెప్పులేసి ఆవిడ నేను దాడి చేశానంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇంకా మన బతుకులు తెలిసినవి కదా, మన పోలీస్ స్టేషన్ లో ఆడపిల్ల కేసు పెడితే తీసుకుంటారు. ఆవిడ పెడితే ఎఫ్ఐఆర్ అయిపోద్ది ఇమ్మీడియట్ గా, ఏమీ చెప్పక్కర్లేదు. నేను కూడా తర్వాత పోలీసులు వచ్చి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చారు పోలీసులు. నేను యాక్చువల్గా 100 కి ఫోన్ చేశాను ఇట్లా జరిగిందని. తర్వాత ఈ కాన్వెంటల్ హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళే వచ్చారు పోలీసులు వచ్చి ఏం జరిగింది అని చెప్పి. నేను చికిత్స పొందాను అక్కడే, డాక్టర్లు అందరూ ఉన్నారు వాళ్ళ. హలో, డ్యూ టు మేబీ టెక్నికల్ ఇష్యూ ద్వారా సో శేఖర్ భాష అయితే ప్యాక్ వెళ్ళడం మనం చూస్తున్నాము. సో తను హెల్త్ కండిషన్ అయితే తనకి బాగోలేదు. సో తను నిన్న కాంటినెంటల్ హాస్పిటల్లో అయితే తను అడ్మిట్ అయ్యాడు. సో తను చెప్తున్నాడు తనపై ఆ జరిగిన దాడి కూడా ఒక మీడియా ఛానల్ దగ్గర తనపై దాడి జరిగిందంటూ కూడా క్లియర్ గా తను చెప్పడం చూస్తున్నాం. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ద్వారా సో తను మాట్లాడలేకపోయాడు. సో నెట్ కూడా సరిగా లేదు. సో వెళ్ళాం శేఖర్ భాష దగ్గరికి వెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడికి వెళ్ళి తనతో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. సమ్ ఇష్యూస్ వల్ల తను మాట్లాడలేకపోతున్నాడు. సో మనం వెళ్ళి శేఖర్ భాషతో మాట్లాడదాం. అసలు వాస్తవంగా ఏం జరిగింది అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. ఒక ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ అయిన ఈ ఇండస్ట్రీలో ఒక హీరో లైక్ అంటే చెప్పుకోవాలంటే ఒక సినిమా స్టోరీ ఉంటుంది కదా. సో సినిమా స్టోరీ లాగా మొదలైన వీళ్ళ ఆ లవ్ స్టోరీ, ఆ తర్వాత బ్రేకప్ స్టోరీ, దాని తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇది ఒక పెద్ద బిగ్ ట్విస్టే ఉంది. సో వేచి చూద్దాం. సో ఎక్కడ వరకు వెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఫ్రీ నో సే నో కూడా ఒక నినాదంతో వాళ్ళైతే ముందుకెళ్తున్నారు. విషయం వచ్చిన కదా, పోలీసులు ఎందుకు నోరు మెదపడం లేదు, పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదు, సో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇంకొన్ని రోజులు అంటే ఎవరికి ఏం జరగబోతుంది అని కూడా వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో సైనింగ్ ఆఫ్, నేను మీ యాంకర్ అనేది. Sun, celebrating 20 years of excellence in education. Come join us.